సంతానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పార్వతీ పరమేశ్వరులను దర్శించటానికి అనేక మంది తాపసులు కైలాసానికి వచ్చారట. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతీదేవి కుమారుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి, జాతికి జన్మస్థానాలని తెలియచెప్పింది. తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు. కొంతకాలం జీవకణాలు క్రోమోజోమ్స్ పాముల్లా ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందనేది శాస్త్రవచనం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.